నేటితో ముగుస్తుంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు దక్షిణ కొరియా సియోల్లో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు మాస్టర్ ప్లాన్ ప్రకటించిన బృందం హెన్ ప్రాజెక్ట్ తరహాలో అభివృద్ధికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన నేటితో ముగుస్తుంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు దక్షిణ కొరియా సియోల్లో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు మాస్టర్ ప్లాన్ ప్రకటించిన బృందం హెన్ ప్రాజెక్ట్ తరహాలో అభివృద్ధికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ఈ రోజుతో అయితే ముగియనుంది, వివరాలేంటి? గత కొద్ది రోజులుగా కూడా అమెరికా పర్యటనలో భాగంగా మొత్తం కూడా కొన్ని 31,000 కోట్ల పైచిలకు కూడా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. నేడు మొత్తం నేటితో కూడా విదేశీ పర్యటన ముగుస్తుంది. రాష్ట్రానికి రానున్నారు. దక్షిణ కొరియా సియాల్లో కూడా నేడు కీలక సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా మొత్తం ఈ యొక్క 2 దేశాలు కూడా పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ కు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క కంపెనీలు ఎప్పటివరకు పెడతాయి ఏందనేది కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నేడు సీఎం అంటే దక్షిణ కొరియాలో కూడా మొత్తం దక్షిణ కొరియా సియోల్లో నేడు చివరి సమావేశం జరిగి అన్ని కొన్ని కంపెనీలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాల తర్వాత కూడా నేరుగా మన హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.